హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 'డొక్కా సీతమ్మ' నవల రచించిన వారు ఎం. బాలగంగాధరయ్య గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. మద్రాసు రాష్ట్రంలోని రాజమండ్రి జిల్లాలోని మండపేట గ్రామం అది. అనుపింది భవానీ శంకరం వేదశాస్త్ర పండితుడు, నిరతాన్నదాన తత్పరుడు. భవానీ శంకరం నరసమ్మ దంపతులకు అష్టైశ్వర్యాలున్న సంతానం లేని లోటు బాధిస్తుండేది. ఎన్ని వ్రతాలు పూజలు చేసినా ఫలితం దక్కలేదు. భవానీ శంకరుడు ప్రతిరోజు తనకున్న దానిలో ఇంటికి వచ్చిన అతిథులకు లేదనకుండా అన్నదానం చేసేవాడు. అందువల్ల ఆయనను బువ్వన్న అనే పేరుతో ఆ చుట్టుపక్కల ప్రజలంతా ఆప్యాయంగా పిలుస్తుండేవారు. ఒకనాడు అపరాహ్న వేళ భవానీ శంకరుడు అన్నదానం ముగించిన తర్వాత ఒక యోగి పొంగవుడు అతని ఇంటికి వచ్చాడు. ఆ యోగీశ్వరుని చూడగానే అతడు 2-3 దినముల నుండి పస్తులున్నట్లు తోచింది. వెంటనే బువ్వన్న ఇంట్లోనికి వెళ్ళి చిక్కటి మజ్జిగను ఒక ముంత నిండా అందించాడు. ఆ మజ్జిగను త్రాగిన యోగీంద్రుడు క్షుధార్తిని బాసి శీఘ్రమేవా సంతాన ప్రాప్తిరస్తు అంటూ దీవించి వెళ్ళాడు. ఆ దీవెన నిజమైతే ఎంత బాగుండునోయని ఆనందపడ్డాడు భవానీ శంకరుడు. ఆ రోజు రాత్రి నరసమ్మకు ఒక సుందర స్వప్నం వచ్చింది. నిద్రాభంగమైనదేమో మరి, దిగ్గున లేచి కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్తను తట్టి లేపింది. విషయం ఏమిటన్నట్లుగా భార్య వంక చూశాడు భవానీ శంకరం. ఏమండి, మీకు శుభవార్త. ఈరోజు మధ్యాహ్న సమయాన ఆ యోగీంద్రుడు సంతాన ప్రాప్తిరస్తు అంటూ దీవించి వెళ్ళాడా, ఇప్పుడేమో అంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది ఇల్లాలు. అరే నీ సిగ్గు దొంగలదోలా! ముందు ఈ విషయం ఏమిటో చెప్పి ఆ తర్వాత తీరిగ్గా సిగ్గుపడదు గాని, అసలు ఏం జరిగిందేమిటి? నాకు నిద్రాభంగమోనటి ఈ సిగ్గుల మొగ్గలేమిటి చెప్పు అంటూ నిలదీశాడు భవానీ శంకరం. అది కాదండి, ఎవరికైనా తెల్లవారుజామున వచ్చిన కలలేవైనా నిజమవుతాయని పెద్దలు అంటుంటారు కదండి. అదే నిజమైతే మనకు 10 నెలల లోపల సంతానం లభిస్తుందండి. ఒట్టు, నా మాట నమ్మండి అంటూ అసలు విషయం తేల్చేసింది నరసమ్మ. నీ మాట నిజమవుతుందని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, ఇక పడుకో కానీ అంటూ నసిగింది నరసమ్మ. ఇంకా కానీ ఏమిటి? నాకు కలలో భద్రాద్రి రాములోరు కనిపించాడండి. ఆయన కళ్యాణం రోజున భద్రాద్రిలో అన్నదానం చేయమని చెప్పాడండి. అలా చేస్తే మనకు ఖచ్చితంగా సీతమ్మ లాంటి బిడ్డ పుడుతుందని సెలవిచ్చాడండి. నేను మీరేమంటారోనని కూడా ఆలోచించకుండా అలాగే వచ్చే శ్రీరామనవమి రోజున భద్రాచలంలో స్వామివారి సన్నిధిలో అన్నదానం చేస్తామని మాటిచ్చానండి. మీకు మాట మాత్రమైనా చెప్పకుండా స్వామికి మాట ఇవ్వడం తప్పే కదండి అంటూ భయం భయంగా నాదుని వంక చూసింది నరసమ్మ. తప్పొప్పుల సంగతి తర్వాత. నీకు ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుడే కలలో సాక్షాత్కరించడం నీ పూర్వజన్మ పుణ్యఫలమే సుమి. ఆ భగవానుని పట్టాభిషేక మహోత్సవానికి అన్నదానం చేస్తామని ఎవరం మాట ఇచ్చినా ఇద్దరము కలిసి ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే సుమి. దానికోసం ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలు పెట్టాలి. సంక్రాంతికి పంట నూర్పిడి పూర్తి కాగానే ఆ మెరక పొలం ఓ 5 ఎకరాలను అమ్మేసి ఆ సొమ్ముతో అన్నదాన కార్యక్రమానికి కావలసిన పప్పు దినుసులను కొనేయాలి. ఇక్కడ నుండి మన సామాన్లన్నింటినీ ఎడ్ల బండ్లపైన రాజమండ్రికి చేరేసి అక్కడి నుండి నాటు పడవల్లో గోదావరి నదీమ తల్లి నీళ్ల మీదుగా భద్రాచలం చేర్చాలి. ఆ తర్వాత భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి 3 రోజుల పాటు అన్నదానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలి. ఏమంటావు? మీ చరణ దాసిని. మీరు చెప్పిన దానికి తల ఒగ్గి సేవలు చేయదానను. మీ నోటి మాట ఈ గ్రామ ప్రజలందరికీ సుగ్రీవాజ్ఞే కదా, అందులో నేనొకతెను అంటూ తన సమ్మతిని తెలియజేసింది నరసమ్మ. నీలాంటి అనుకూలవతి అయిన సతియున్న జాలదా ఈ జన్మ తరించదా బేలా? ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇది. ఊరక నన్ను అట్లే పొగడకండి. మీ పొగడత నాకు ఆయుక్షణం కావచ్చు అంటూ అక్కడి నుంచి వెళ్ళింది నరసమ్మ.
హేమంత లక్ష్మితో పాటు సంక్రాంతి లక్ష్మి సంబరంగా రంగప్రవేశం చేసింది. ఏం ఆశ్చర్యం! భవానీ శంకరం పొలాల్లోని పంటలన్నీ ప్రతి సంవత్సరం పండే పంటల కన్నా రెట్టింపు పంటలు పండాయి. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ పుడుతుందన్న చందాన ఒక్క గజం నేలను అమ్మే అవసరం కూడా లేకుండా తాము తలపెట్టిన అన్నదాన కార్యక్రమానికి సరిపడా ధాన్యం, పప్పు దినుసులు పుష్కలంగా పండాయి. అదంతా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్షమేనని ఇంటిల్లిపాది సంబరపడ్డారు. ఇక ఆ సరంజామాతో పాటు వంట పాత్రలను భద్రాచలం చేరవేయడమే తరువాయి. ఇది ఒకరి వల్ల సాధ్యపడదు కనుక గ్రామస్తుల సహాయం తీసుకోవడం శ్రేయస్కరమని భావించిన కనుక గ్రామస్తుల సహాయం తీసుకోవడం శ్రేయస్కరమని భావించిన భవానీ శంకరుడు గ్రామ మునసబు వెంకట్రావుకు విషయమంతా వివరించాడు. ఆయన భగవంతుని కార్యానికి తామంతా ముందుంటామని మాట ఇచ్చి 10 ఎడ్ల బండ్లను తనకు తెలిసిన రైతులతో మాట్లాడి సిద్ధం చేశాడు మునసబు గారు. ఆ ఎడ్ల బండ్లలో ఉచితంగా భవానీ శంకరం సరుకులను, ఇతర సామాగ్రిని భద్రాచలానికి చేర్చమని తన అనుచరులకు పురమాయించాడు. ఇకనేం కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు బువ్వన్న దంపతులు తలపెట్టిన అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. 1841 సంవత్సరం అక్టోబరు నెల 12వ తేదీ విజయదశమి పర్వదినం అనిపింది భవానీ శంకరం నరసమ్మ దంపతులకు సహస్ర కిరణ తేజో విరాజితేన కుమార్తె జన్మించింది. భద్రాచలం కొండపై వెలసిన శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో జన్మించిన శిశువు కావడం వల్ల తమ కూతురుకు సీతమ్మ అనే పేరు పెట్టారు. ఊరంతా ఏకతాటిపై నడిచి సీతమ్మ నామకరణ మహోత్సవాన్ని కన్నుల పండువగా మహార్భాటంగా జరిపించారు. పువ్వు పుట్టగానే పరిమళించిందని తమ కూతురు నామకరణ మహోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆ దంపతులు ఎంతో ఆనందంతో పొంగిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సీతమ్మకు 67 రాగానే తల్లి నరసమ్మ ఇహలోక బంధ విముక్తురాలై పరలోక ప్రాప్తి కొరకు పరమపదించింది. ఆమెతో తన జీవితం ఆ కొద్ది కాలమే రాసిపెట్టిందని భవానీ శంకరం తన తత్వజ్ఞానంతో తన మనసును సమాధానపరుచుకుని యథావిధిగా తన నిరతాన్నదానాన్ని కొనసాగిస్తున్నాడు. తల్లి లేని పిల్ల కావడం వల్లను, ఆ గ్రామం పాఠశాలలో ఆడపిల్లల విద్య పట్ల ఎవరికి శ్రద్ధ లేకపోవడం వల్ల కాబోలు సీతమ్మకు చదువుకునే అవకాశమే లభించలేదు. ఏతావాత తన 60 ఏటనే వంట వార్పు నేర్చుకుని తండ్రి నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ తన వంతు సాయం చేస్తూ జీవన పయనం సాగిస్తోంది సీతమ్మ. కాలచక్రం యథావిధిగా కడువేగంగా ముందుకు సాగుతోంది. సీతమ్మకు 9 ఏళ్ల వయసు వచ్చింది. సీతమ్మకు విద్యాగంధం వంటబట్టకపోయినా సాటివారి పట్ల అపారమైన దయ, కరుణ, ఆదరణ దినదినాభివృద్ధి చెందాయి. అంతేకాక వేద విజ్ఞానం, ధర్మశాస్త్ర సారాలు తండ్రి నుంచి ముఖత నేర్చుకుంది. పదుగురి మనల్నందుకునే మాట తీరు, అన్నార్తుల పట్ల అంతులేని జాలి, దయ ఆమెలో రూపుదిద్దుకున్నాయి. ఒకనాడు లంకగన్నవరం వాస్తవ్యులైన జోగన్న అనే వేద పండితుడు పిఠాపురం వెళ్లి తిరుగు ప్రయాణంలో అపరాహ్న వేళ్లకు మండపేట గ్రామానికి చేరుకున్నాడు. ఆయన అప్పటికే బువ్వన్న పేరు ప్రఖ్యాతులు విని ఉన్నాడు. కాబట్టి ఆయన ఇంటికి వెళ్తే ఆ పూట ఆతిథ్యం తీసుకోవచ్చుననుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో బువ్వన్న ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. సీతమ్మ ఇంటికి వచ్చిన అతిథికి షడ్రశోపేతమైన భోజనం సిద్ధం చేసి అమర్చింది. భోజన సమయానికి భవానీ శంకరం ఇంటికి వచ్చాడు. తండ్రికి వచ్చిన అభాగ్య గతికి షడ్రశోపేతమైన భోజనం కొసరి కొసరి వడ్డించింది సీతమ్మ. జోగన్న ఆ భోజన రుచికి, ఆ భోజన వడ్డనలో సీతమ్మ చూపిన అతిథి మర్యాదలకు ముగ్ధుడయ్యాడు. భోజనం పూర్తయి భోజనానంతరం ఇద్దరు బ్రాహ్మణోత్తములు లోకాభిరామాయణం ముచ్చటించారు. మాటల మధ్యలో, ఏమండి భవానీ శంకరం గారు, ఇందాక భోజనం వడ్డించిన అమ్మాయి మీ కూతురు అనుకుంటాను అంటూ ఆరా తీశాడు జోగన్న. నిస్సందేహంగా ఆ అమ్మాయే నాకు ప్రాణం. నేను చేసిన పాప కర్మమేమిటో నాకు తెలియదు గాని 3 సంవత్సరాల క్రితమే నా భార్య నరసమ్మ కన్ను మూసింది. అప్పటి నుంచి ఇంటిని చక్కదిద్దుతూ రోజు అన్నదాన కార్యక్రమంలో శక్తి వంచన లేకుండా నాకు సాయపడుతోంది. నా కూతురిని గొప్పలు చెప్పకూడదు కానీ మా అమ్మాయి నా వరాల పంట. ఆకలితో అలమటించే వారికి సాక్షాత్తు అన్నపూర్ణాదేవేనంటే నమ్మండి అంటూ సమాధానం చెప్పాడు భవానీ శంకరం.
మీరు చెప్పిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందాకటి నుంచి మీ అమ్మాయి నడవడి, ప్రవర్తన జాగ్రత్తగా గమనించాను. నాకు హస్త సాముద్రికంలోనూ, జ్యోతిష్ శాస్త్రంలోనూ ప్రవేశం ఉంది. మీ అమ్మాయి ముఖం చూసి చెప్పగలను. ఆమె మహర్జాతకురాలు. మీరు అంగీకరిస్తే అంటూ చెప్పడానికి కాస్త సంశయించాడు జోగన్న. చల్లకోచి ముంత దాచడం ఎందుకు? మీరు చెప్పవలసింది నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పండి. నేనేమి మరోలా అనుకోను అంటూ అభయమిచ్చాడు భవానీశంకరం. అదేనండి, మీ అమ్మాయికి అప్పుడే పెళ్ళిడొచ్చింది. మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ రోజుల్లో పిన్న వయసులోనే దుహితకు పెళ్లి చేయడం ఆచారమని మీకు తెలియంది కాదు. అందుచేత అంటూ మళ్ళీ దటపటాయించాడు జోగన్న. మీకు ఇంకా మా పైన నమ్మకం కుదరడం లేదు. మీరు మరోలా భావించకండి. మీ మనసులోని మాటేమిటో నిర్భయంగా స్పష్టంగా చెప్పి మమ్మల్ని తరింపజేయండి అంటూ తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించాడు భీమశంకరం. మీరింతగా హామీ ఇస్తుంటే ఇంకా సందేహిస్తూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే నేను మీ అమ్మాయిని నా ఇల్లాలుగా చేసుకుంటాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు జోగన్న. మీ వంటి ఐశ్వర్యవంతులు ఈ చుట్టుపక్కల పరగణాల్లో మనలో ఎవరూ లేరని విన్నాను. లక్ష్మీదేవియే స్వయంగా వచ్చి తలుపు తడుతుంటే ఇంట్లోకి రావద్దని మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? మీతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తాను. మీ వంటి పండిత ప్రకాండులు మా అల్లుడు కావడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. దీనికి మీ తల్లిదండ్రులు ఏమంటారో మరి అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు భవానీశంకరం. మీకు ఆ సందేహం అక్కర్లేదు. నాకంటూ ఎవరూ లేరు. మీ అమ్మాయి జాతకం చూసి అది సరిపోతే మన వివాహం ఖాయపరుచుకోవచ్చు అంటూ తన సమ్మతిని తెలియజెప్పాడు జోగన్న. అలాగే, దానికేం భాగ్యం. అమ్మాయి సీత, ఒకసారి ఇటు రామ్మా అంటూ తన కూతుర్ను కేకేశాడు భవానీశంకరం. పిలిచారా నాన్నగారు అంటూ వాళ్ళ సుముఖానికి వచ్చింది సీతమ్మ. అవునమ్మా, ఈయన హస్త సాముద్రికంలో జ్యోతిష్యంలో దిట్ట. ఈయన జాతకానికి నీ జాతకం సరిపోతే నిన్ను వివాహమాడాలనుకుంటున్నారు. అది నీకు సమ్మతమేనా అంటూ కూతురు అభిప్రాయాన్ని అడిగాడు భవానీశంకరం. నాన్నగారు, మీకేది ఇష్టమైతే అలాగే చేయండి. నన్ను అడగడం దేనికి? నా చిన్నప్పుడు మీరు వేసిన జాతక చక్రాన్ని పరిశీలిస్తే సరిపోతుందేమో అంటూ గతాన్ని గుర్తు చేసింది సీతమ్మ. అవును కదూ, అది మండసంలో భద్రంగానే ఉండి ఉంటుంది. ఇప్పుడు తెస్తానుండు అంటూ లోపలి గదిలోకి వెళ్ళాడు భవానీశంకరం. చూడమ్మాయ్, నన్ను వివాహమాటం నీకిష్టమేనా అంటూ సీతమ్మ కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు జోగన్న. చిన్నదాన్ని, నాకేం తెలుస్తుంది? నాన్నగారు ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారితోనే నా జీవితం కదా. మీరు ఆగర్భ శ్రీమంతులని విన్నాను. మీకు 400 ఎకరాలకు పైగా భూములు, కొబ్బరి తోటలు ఉన్నాయని విన్నాను. ఈ కాలంలో సిరి సంపదలు, కుటుంబ గౌరవ మర్యాదలు ఉంటే చాలు. పురుషుడు ఎలాంటి వాడైనా తమ తాహతుకు తగ్గట్టుగా పెళ్లి చేయడమే తల్లిదండ్రుల బాధ్యత. ఆ తరువాత ఆ కన్యకామణి జీవితం ఆ భగవంతుడు రాసిపెట్టినట్లే జరుగుతుంది కదా అంటూ తన లోకజ్ఞానాన్ని ప్రదర్శించింది సీతమ్మ. ఇంతలోనే మండసంలోని జాతక చక్రాన్ని చేతబట్టుకుని వచ్చి జోగన్న పంతులకు అందించాడు భవానీశంకరం. సీతమ్మ హస్త సాముద్రికాన్ని, జాతకాన్ని పరిశీలించిన జోగన్న పంతులు ఒకంత ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ, చూడండి భవానీశంకరం గారు, మీ అమ్మాయి మహర్జాతకురాలు. రాబోయే కాలంలో ఈమె ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరిస్తుంది. ఈమెను పెళ్లాడిన వారెవరైనా అదృష్టవంతులే. మీ సమ్మతి అయితే ఆ, మీ సమ్మతి అయితే కానీ ఓలి లేకుండా ఈమెను పెళ్లాడటానికి నేను సిద్ధం. మీరేమంటారు అంటూ భవానీశంకర్ అభిప్రాయాన్ని అడిగాడు జోగన్న. అయ్యా, తమరు మహాపండితులు, సకల ఐశ్వర్య సంపన్నులు, పైగా కట్న కానుకలు కూడా వద్దంటున్నారాయే. ఇక మీతో వియ్యమందటానికి నాకే అభ్యంతరం లేదు సుమి అంటూ కుండబద్దలు కొట్టినట్లు తన సమ్మతిని తెలియజేశాడు భవానీశంకరం. అయ్యా, అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలంటారు. ఇప్పటికే నాకు 2 మనువులయ్యాయి. నా తలరాత ఏమిటో గాని 2 భార్యలు నిస్సంతుగానే కాలం చేశారు. అంతేకాకుండా నాకిప్పుడు 55 ఏళ్ల వయసు. మీ అమ్మాయిది పట్టుమని 9 ఏళ్ల వయసు అని మీరే సెలవిచ్చారు.
నాకు మూడో భార్యగా రావడానికి మీ అమ్మాయికి ఇష్టమేనేమో అడగండి అంటూ అసలు రహస్యాన్ని బయటపెట్టాడు జోగన్న. మీరు నిష్కపటులు గనక మీ గత సంసార జీవితాన్ని పెళ్లి నిశ్చయించకముందే బయటపెట్టారు. అదే మరొకరైతే తమకు వివాహమే కాలేదని బుకాయించి కన్యాశుల్కం మొత్తాన్ని బాగా తగ్గించి బేరాలాడతారు. మీలాంటి సంపన్న సదాచార సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు వరునిగా లభించడమే మాకు కలిసి వచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఇక వయోభేదం అంటారా? వరునికి వధువు కంటే తక్కువ వయసు ఉంటే వరహీనం అంటారు తప్ప అదే వధుకు ఎన్నేళ్ళు తక్కువున్నా దోషముండదు. ఆ సంగతి మీకు తెలుసు. ఎక్కువగా కన్యాశుల్కం చెల్లిస్తే ఎంత ఎక్కువ వయసున్నా పట్టించుకోరు వధువు తల్లిదండ్రులు. అందువల్ల మీ వయసు లెక్కలోనిదే కాదు. ఇంకా మరో మాట లేకుండా మీ సంబంధం ఖాయం చేసుకోవడానికి నేను సిద్ధం. కానీ అంటూ నసిగాడు భవానీశంకరం. మీ సందేహం ఏమిటో సెలవివ్వండి అంటూ ప్రశ్నించాడు జోగన్న. ఇది నా సందేహం కాదు. ఇది సందేహం కాదు, చిన్న కోరిక. అదేమంటే మా అమ్మాయి మీ ఇంటికొచ్చిన తర్వాత కూడా తనకు ఇక్కడ అలవాటైన అన్నదానాన్ని కొనసాగించాలని నా కోరిక. అందుకు మీకు అభ్యంతరం ఉండదని నా భావన. ఓ సంతేనా? నిత్యాన్నదానం ఏ ఇంట్లో జరుగుతుంటే ఆ కుటుంబానికి పుణ్యం లభిస్తుంది. ఆ ఇంట్లో సుఖశాంతులు తాండవమాడతాయి. మాకున్న సిరి సంపదలతో రోజు వందల మందికి అన్నదానం చేయవచ్చు. అన్నదాన కార్యక్రమం మా ఇంటి ఆనవాయితీ కూడాను అంటూ తన సమ్మతిని తెలియజేశాడు జోగన్న. దాంతో సీతమ్మకు అమితానందం కలిగింది. తన భావాలకు మద్దతునిచ్చే భర్త లభించాడని ఆనందంతో పొంగిపోయింది. రెండో భాగం. వివాహ బంధంతో సీతమ్మ మకం మండపేట నుంచి లంక గన్నవరానికి అనుపింది ఇంటి పేరు డొక్కగా మార్పు చెందాయి. సీతమ్మ తన 13వ ఏట ఆనాటి ఆచారం ప్రకారం అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఆ దంపతులకు పుట్టుకతో వచ్చిన నిరతాన దానగుణంతో ఏ ఏమాత్రం మార్పు రాలేదు. ఉదయం తిరవాణి అన్నదానంతో ప్రారంభమై వచ్చిన వారికి లేదనకుండా కులమత ప్రాంత వర్ణ వివక్షతకు తావు లేకుండా అర్ధరాత్రైనా సరే నిర్విరామంగా కొనసాగేది. ఆ కాలంలో పొరుగురికి వెళితే అక్కడ ధర్మసత్రాల్లోనో పూటకోళ్ల ఇళ్లల్లోనో అపరాహ్న వేళ భోజనాలు ముగించుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంత్రం కాగానే తమ గమ్యం వైపు ప్రయాణాలు సాగించేవాళ్ళు. ఎడ్ల బండ్లపైన గుర్రపు బగ్గీలపైన ప్రయాణం చేసేవాళ్ళు తమకు అవసరమయ్యే ఆహార సామాగ్రిని తమతో తెచ్చుకునేవారు. ఏ చెట్టు కిందనో ఎండు పుల్లలతో పొయ్యిని మండించి వంట ముగించుకుని భుజించేవారు. ఎటొచ్చి కాలినడకన గాని గుర్రం పైన గాని ప్రయాణం చేసేవారు మాత్రం తమ భోజన సదుపాయాలకై ధర్మసత్రాలపైనో పూటకోళ్ల ఇళ్లపైనో ఆధారపడేవాళ్ళు. సామాన్యంగా ఈ ధర్మసత్రాలైనా పూటకోళ్ల ఇళ్ళైనా ఏదో ఒక నిర్దిష్ట సమయంలోనే అన్నం వార్చి వడ్డించేవారు. వేళ మీరి వచ్చిన వారికి పస్తులే గతి. కానీ గన్నవరం గ్రామంలో డొక్కా సీతమ్మ దంపతులు మాత్రం సమయపాలన లేకుండా అభా అభ్యాగతి ఏ సమయంలో వచ్చినా చిరాకు పడకుండా ఉచిత భోజనాన్ని అందించేవారు. అందువల్ల అనతి కాలంలోనే డొక్కా సీతమ్మ అంటే అపర అన్నపూర్ణ అని ఆమె చేతి వంట రుచి చూసిన వారంతా వేణోళ్ల పొగడ్డం మొదలైంది. దానితో ఆమె కీర్తి ప్రతిష్టలు మదరాసు రాష్ట్రమంతటా మారుమ్రోగాయి. ఒకనాడు సీతమ్మ జోగన్న పంతులతో, ఏమండి, మా ఇంటి కులదైవం అంతర్వేదిలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి వారిని చూడాలని కోరికగా ఉందండి. మన పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఏమీ కోరలేదు. నా ఈ కోరిక తీర్చరు అంటూ గోముగా అడిగింది సీతమ్మ. దానికేం భాగ్యం? దైవ దర్శనం కంటే పుణ్యకార్యం ఏముంటుంది? రేపే వెళ్ళి ఆ స్వామివారిని కనులారా దర్శించుకుని వచ్చేయి. నాకు రావాలని ఉన్నా పొలంలో అత్యవసరంగా పనులు చేయాల్సి ఉంది. నువ్వు మేనాలో వెళ్ళి సాయంకాలానికల్లా తిరిగి వచ్చేయి. ఇక నిశ్చింతగా పడుకో అంటూ తాను పక్కకు ఒత్తిగిల్లాడు జోగన్న. మరునాడు ఉదయాన్నే సీతమ్మ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికై మేనాలు అంతర్వేదికి బయలుదేరింది. ఆమె ప్రయాణం గోదావరి ఒడ్డుపైన మెల్లగా సాగుతోంది. పక్కనున్న గోదావరి నది సోయగాలను చూస్తూ మైమర్చిపోయింది సీతమ్మ. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి మేనాను మోస్తున్న బోయీలు ఓ చెట్టు నీడన మేనాను దించి సేద తీరుతున్నారు. అప్పుడు కాస్త దూరంగా ఎవరిదో 100 మందికి పైగా వెళుతున్న పెళ్లి బృందంలోని పిల్లలు ఆకలితో హాహాకారాలు చేస్తున్నారు.
గోదావరి నది గట్టుపై నాగిన పెళ్లి బృందంలోని పిల్లల ఆకలి కేకలు సీతమ్మకు వినిపించాయి. వాటికి తోడు ఆ పిల్లల తల్లిదండ్రుల మాటలు వినిపించాయి. వాటిలో తన ప్రస్తావన రావడంతో వారి మాటలను శ్రద్ధగా చెవిని వేసుకుంది సీతమ్మ. అరే ఊరుకోండ్రా, ఇంకెంతో దూరం లేదులేరా, మనం ఇప్పుడు గోదావరి గట్టుకు చేరుకున్నాం. ఇక్కడ నుంచి మహా అయితే ఓ మైలు దూరం వెళ్తే లంకల గన్నవరం గ్రామం వస్తుంది. అక్కడ సీతమ్మనే దొడ్డ ఇల్లాలు, పిల్లలకు పెద్దలకు ఆకలి తీర్చడానికే అవతరించి అమృతమూర్తి. మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఆకలి తీర్చమని వేడుకుందాం. ఆ మహాతల్లి ఎలాగైనా సరే మన ఆకలి తీరుస్తుంది. అంతవరకు మీరు ఏడ్చి మొత్తుకున్నా సరే ఇక్కడ ఏమీ దొరకదు, నేనేమీ చేయలేను అంటూ ఆకలితో అల్లాడుతున్న తమ పిల్లలను సముదాయిస్తున్నాడు మధ్యతరగతి యాత్రికుడు. దాంతో సీతమ్మ మనసు ఆర్ద్రమైంది. తనను నమ్ముకుని ఎంతో దూరం నుంచి ఆకలితో అలమటిస్తూ వస్తున్న యాత్రికుల కుటుంబం ఒకవైపు దీనాతి దీనంగా రోధిస్తుంటే, మరోవైపు ఎన్నో ఏళ్లుగా తమ కులదైవమైన అంతర్వేదిలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి దర్శనం మనసులో సంఘర్షణ రేపుతున్న స్వామివారి దర్శనానికంటే అన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమని నమ్మి తనను వడిగా ఇంటికి చేర్చమని బోయిలను అడిగింది. అడ్డదారిలో మేనాలో ఇంటికి చేరిన సీతమ్మ వెంటనే కుండంలో దాచిన ఆవు పాలను వెచ్చబెట్టింది. ఆ పెళ్లి బృందం గుమ్మం ముందుకు రాగానే వసారాలోనికి తీసుకుని వెళ్ళి చాపపైన కూర్చుండబెట్టి పిల్లలకు వేడివేడి ఆవు పాలను అందించింది. ఇంట్లోని మామిడి పళ్ళ ముక్కలను పానకాన్ని పెద్దలకు అందించింది. వాళ్ళు వాటితో ఆకలి తీర్చుకున్న తర్వాత 100 మందికి పైగా ఉన్న ఆ పెళ్లి వాళ్ళ బృందానికి షడ్రసోపేతమైన భోజనాన్ని వండి వడ్డించింది. ఆకలితో ఉన్న శరణార్థులు ఆవురావురమని కడుపు నిండా తింటుంటే తృప్తిగా వాళ్ళ వంక చూస్తూ అమితానందాన్ని పొందింది. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన జోగన్న పంతులు భార్య ఇంట్లో ఉండడం గ్రహించాడు. ఆయన సీతమ్మతో, సీత, ఎన్నో ఏళ్లుగా నీవు మనసులో దాచుకున్న కోరిక ఈరోజు నెరవేర్చుకోకుండా ఎందుకు వెనక్కి మళ్ళీ వచ్చావు? ఇలా ఆకలి కేకలతో ప్రతిరోజు యాత్రికులు మన గుమ్మం ముందుకు వచ్చి దర్శనమిస్తూనే ఉంటారు. ఒక్కరోజు వాళ్ళ ఆకలి తీర్చలేకపోయినంత మాత్రాన నీ పుణ్యఫలం వీసమెత్తు కూడా తగ్గదుగాక తగ్గదు. మరో ఆలోచన పెట్టుకోక నీ మనసును ప్రశాంతంగా ఆ స్వామి పైన లగ్నం చేసి దర్శనానికి వెళ్లకుండా ఎందుకు నువ్వు అంతర్వేది ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి మరలి వచ్చావు అంటూ ప్రశ్నించాడు. దానితో సీతమ్మ అగ్గి మీద గుగ్గిలమైంది. ఏమండి, మీరు మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు అంటారు కదా. ఈరోజు నేను స్వామివారి దర్శనానికి వెళ్ళకపోతే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఈ చిన్న పిల్లలు సమయానికి పాలు లేక ఆకలికి తట్టుకోలేక ప్రాణాలను వదిలితే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతటి బాధ కలుగుతుందో ఆలోచించారా? ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళి చూసి రావచ్చు. అన్నార్తుల ఆకలి తీర్చడం కంటే స్వామివారి దర్శనం ముఖ్యం కాదు అంటూ సమాధానం చెప్పింది సీతమ్మ. ఈమె ఈమె నా మాట ఎప్పుడు వినింది గనుక ఈ జన్మకింతే అనుకుంటూ మౌనం వహించాడు జోగన్న పంతులు. ఈ ఉదంతమంతా ఆ నోట ఈ నోట బడి పిఠాపురం రాజావారికి తెలిసింది. ఆయనలోని అహం దెబ్బతిన్నింది. తాను మాన్యాలను ఇనామగా ఇచ్చి అన్న సత్రాలు నడపమని కొన్ని చోట్ల రాజోద్యోగులు నియమించినా ఎవరూ తన సత్రాలను గురించి గొప్పగా అనుకోకపోవడం, ఒక సామాన్య గృహిణి అయిన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ప్రజలంతా వేణోళ్ల పొగట్టంతో ఆమె చేసే అన్నదాన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని భావించాడు రాజావారు. వెంటనే తన దివాన్ని పిలిచి, ఏమండి దివాన్ గారు, ఈ లంకల గన్నవరంలో ఎవరో సీతమ్మట. ఆమె అన్నదానం గురించి మీరు విన్నారా? ఆమె చేతికి ఏమొకే లేదట. ఆంధ్రలో వెలిసిన అన్నపూర్ణమ్మని అందరూ అంటున్నారు. మన వేల ఎకరాలను మాన్యాలుగా ఇచ్చి నిర్వహించే అన్నదాన సత్రాల్లో కంటే విశేషంగా ఆమె ఏమి వంటలు చేసి పెడుతోంది? ఆమెను ఈ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఎందుకు ఆకాశానికి ఎత్తేసి పొగుడుతున్నారో తెలుసుకోవాలని ఉంది. మీరు కూడా మాతో పాటు రండి, రేపే మన ప్రయాణం అంటూ ఆజ్ఞాపించాడు పిఠాపురం రాజావారు. చిత్తం రాజావారి ఆజ్ఞను శిరసావహిస్తాము. కానీ నాదో విన్నపం, తమరి సెలవైనా అవశ్యం విన్నవించండి. మనం మారువేషంలో వెళ్ళినచో నిజాన్ని నిగ్గు తేల్చవచ్చు. మనం రాచరికపు హంగులతో వెళ్ళినచో ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది. తదుపరి దేవరవారి ఆజ్ఞ. లెస్స పలికితురు దివాన్ గారు, మీ సూచన బహు ప్రశంసనీయం. మన ఇరువురమే మారువేషాల్లో ఆ లంకల గన్నవరానికి జవనాశ్వములను అధిరోహించి వెళ్ళదము. ఏమందరు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు జమీందార్.
వలదు మహారాజా, మనం అశ్వారూఢులమై వెళ్ళినను మనలను సంపన్నులుగా భావించి సీతమ్మ ఇంట అతిథి మర్యాదల్లో తేడా ఉండవచ్చు. కావున పాదచారులమై మారువేషములలో వెళ్ళి ఆ సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఎట్టిదో శ్రద్ధగా పరిశీలించదముగాక. అటులనే రేపు ఉదయమే మన ప్రయాణము. సిద్ధముగా ఉండుము అంటూ ఆజ్ఞాపించాడు రాజావారు. చిత్తం మహాప్రభు అంటూ ఆనాటికి సెలవు పుచ్చుకుని నిజ నివాసానికి వెళ్ళాడు దివాన్. ఆ మరుసటి రోజు రాజావారు తన దివాన్తో కలిసి పాదచారులై లంకల గన్నవరం చేరేసరికి దాదాపు రాత్రి 10 గంటల సమయమైంది. అలవాటు లేని నడక వల్ల ఇద్దరికిద్దరు బాగా అలసిపోయారు. ఇంత రాత్రి వేళ గృహస్థులను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంటి బయటనున్న రాతి అరుగులపైన అలసట తీర్చుకోవడానికై నడుం వాల్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయమైంది. అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం జోగన్న దంపతులు తమ భోజన కార్యక్రమాన్ని ముగించారు. అలవాటు ప్రకారం ఇంకా ఇంటి బయట ఎవరైనా అన్నార్తులు ఉన్నారేమోనని అనుమానంతో సీతమ్మ ఇంటి ముఖద్వారాన్ని తట్టి బయటకు వచ్చింది. అది ఆమెకు దినచర్య. ఆ మసక మసక చీకటిలో చేతిలోని లాంతరు వెలుగులో వీధి అరుగుపైన ఇద్దరు పడుకుని ఉన్నట్లు గమనించింది. వారు రాత్రిపూట భోజనం చేసి ఉండకపోవచ్చునని భావించింది. కరుణాంత రంగయ్యన సీతమ్మ ఆమె మనసు ఆర్ద్రమైంది. వాళ్ళని తట్టి లేపింది. ఆర్యులారా, మీరెవరో నేనెరుగను. ఇంతకుముందు వచ్చినప్పుడు మీరిక్కడ లేరు. మీ వాలకం చూస్తుంటే ఈ రాత్రిపూట భోజనం చేసినట్లు లేరు. ఎంతో దూరం నుంచి కాలిడ నడకన వచ్చి నిస్సత్తువుగా అరుగుపైన శయనించినట్లు తోస్తోంది. నాయనలారా, మీరేమీ మొహమాట పడకుండా పాద ప్రక్షాళన గావించి వరండాలోనికి వచ్చి కాసేపు విశ్రమించండి. మీకు తగిన భోజనం ఏర్పాట్లు చేస్తాను. లోపలికి రండి అంటూ ఆప్యాయతతో కూడిన మాటలతో లోపలికి ఆహ్వానించింది సీతమ్మ. అమ్మా సీతమ్మ, మేము బాటసారులమే. చాలా దూరం నుండి కాలినడకన వచ్చింది కూడా నిజమే. కాకపోతే నాకు కాస్త జ్వరంగా ఉంది. అందువల్ల పథ్యం భోజనం అవసరం. ఇతను నా సేవకుడు కనుక నేను భుజిస్తేనే ఇతడు భుజిస్తాడు. లేకుంటే ఈ రాత్రికి నాతో పాటు పస్తులుంటాడు. ఈ అర్ధరాత్రి మీకెందుకు వృద్ధాశ్రమ? మీరు వెళ్ళి హాయిగా నిద్రపోండి. ఈ రాత్రంతా ఎలాగోలా ఆకలి కొచ్చుకుని ఉదయాన్నే మా దారిని మేము పోతాం అంటూ తాము నిరాహారంగా ఉండటానికి ఓ కల్పిత కథను చెప్పాడు రాజా. ఆర్యపుత్ర, ఎంత మాట ఎంత మాట! మా గ్రామానికి అభ్యాగతిగా వచ్చిన మీరు పస్తులుంటే నేను సహించలేను. మా ఇంట అన్నార్తుల ఆకలి తీర్చడానికి వేళాపాళా ఉండదని మీకు తెలియదు కాబోలు. మీరు మరో మాట మాట్లాడకుండా వాసారాలోకి వెళ్ళి కూర్చోండి. వీలైనంత వేగంగా మీకు పత్యం భోజనము, మీ సేవకునకు సాధారణ భోజనము సిద్ధం చేస్తాను. మిమ్మలను నిరాహారులుగా నిద్రపోనిస్తే అది నాకు అది నాకు పాపహేతు అవుతుంది. లోపలికి రండి అంటూ సాదరంగా ఆహ్వానించింది సీతమ్మ. ఇక చేసేదేమీ లేక వసారాలోకి వెళ్ళి అక్కడున్న బంతి చాపల పైన కూర్చుని ఇంత రాత్రి వేళ ఇద్దరికి 2 రకాల భోజనాలను ఎలా సిద్ధం చేస్తుందా అనుకుంటూ కునికిపాట్లు పడుతున్నారు ఇద్దరు. ఓ అరగంట సమయం గడిచిందో లేదో రాజాగారికి పత్యం భోజనము, దివాన్ గారికి సాధారణ భోజనము వేడివేడిగా పొగలు గక్కుతుండగా వసారాలోనికి తీసుకుని వచ్చి ఇద్దరికీ వడ్డించింది సీతమ్మ. అప్పుడు వాళ్ళ వంక చూస్తూ, నాయనలారా, సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల హడావిడిగా వండడంతో నా వంట అంత రుచించకపోయినా కాస్త సర్దుబాటు చేసుకోండి. రేపు ఉదయం మీకు మృష్టాన్న భోజనాన్ని తప్పక వండి వడ్డిస్తాను. ఇక తృప్తిగా తిని హాయిగా నిద్రపోండి అంటూ తన ఆతిథ్య ధర్మాన్ని చాటి చెప్పింది సీతమ్మ. రాజావారికి వడ్డించిన వేడివేడి అన్నంతో చింతకాయ పచ్చడి, వేడివేడి మిరియాల చారు, చిక్కటి మజ్జిగ కలుపుకొని ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నాడు రాజా. అలాగే దీవాన్ తనకు అన్నంతో పాటు వడ్డించిన పప్పు, పచ్చిపులుసు, పాలతో అన్నం కడుపు నిండా తిని సంతృప్తిగా తాలాడించాడు. భోజనం ముగించిన తర్వాత మళ్ళీ వీధి అరుగుపై నిద్రించడానికి గుమ్మం బయటకు బయలుదేరారు ఇద్దరు. అప్పుడు వారిని వారిస్తూ, ఆర్యులారా, ఈ రాత్రిపూట బయట చల్లగాలి వీస్తుంది. అంతేకాకుండా మీరు జ్వరంతో బాధపడుతున్నారాయే. అందువల్ల మీకు ఇంట్లో పక్కలను అమర్చాను. కాబట్టి మీరు ఇంట్లోని పక్కలపైన సుఖంగా నిద్రపోండి అంటూ తన ఆతిథ్య ధర్మాన్ని మరోసారి చాటి చెప్పింది సీతమ్మ. ఆమె సమయస్ఫూర్తికి ఆదరాభిమానాలకు విస్తుపోయిన రాజావారు ఆయన దీవాను మరో మాట లేకుండా ఇంటి వసారాల్లో అమర్చిన పక్కలపైన పడుకుని సుఖనిద్రలోకి జారుకున్నారు. కాలినడకన అంత దూరం ప్రయాణం చేయడం వలనైతేనేమి, రాత్రి బాగా పొద్దుపోయి నిద్రపోవడంలైతేనేమి, రాజావారు దివాన్ నిద్రలేచేసరికి బారెడు ప్రొద్దెక్కింది.
ఇంతసేపు వసారాలో పడుకున్నందున గృహస్థులకు ఇబ్బంది కలిగించామేమోనన్న అనుమానం వాళ్ళను పట్టి పీడిస్తోంది. ఇంతలోనే సీతమ్మ చిరునవ్వుతో వారి సముఖానికి వచ్చి, నాయనలారా, రాత్రి సరిగా భోజనం చేశారో లేదో మరి. ఉదయమే ఆకలి వేస్తున్నట్లుంది. మీరు దంతధావనం పూర్తి చేసుకుని రండి. వేడివేడిగా కమ్మనైన గుమ్మపాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని తాగి కాస్త విశ్రమించండి. ఓ గంటలో మీకు ఆహారం సిద్ధం చేస్తాను. కడుపారా తృప్తిగా తిందురుగాని అంటూ ఇంటి ముందున్న బాణ వైపుకు దారి చూపించింది. వాళ్ళ దంతధావనానికై వేప పుల్లలో ముఖం తుడుచుకునేందుకు తుండుగుడ్డ అందించింది. సీతమ్మ తల్లి ఆదరణ వాళ్లకు కన్న తల్లినే మరిపించేదిగా ఉంది. కృతజ్ఞతా దృక్కులతో ఆమె వంక చూస్తూ ముఖ ప్రక్షాళన పూర్తయిన తర్వాత ఇంటి బయటనున్న అరుగులపైన సుఖాసీనులైనారు. అప్పుడు సీతమ్మ 2 మట్టి ముంతలతో వేడివేడి ఆవు పాలను అందించింది. ఆ పాలను సేవించిన రాజావారు దీవాన్ సీతమ్మ తల్లి ఔదార్యానికి మంత్రముగ్ధులైనారు. ఓ గంట తరువాత పాయసంతో కూడిన భోజనం ముగించారు అభ్యాగతులు ఇద్దరు. ఆ తర్వాత తాము బయలుదేరి వెళ్లే ముందు సీతమ్మను జోగన్నను కలిశారు. సీతమ్మ తల్లి వాళ్ళను ఉద్దేశించి, నాయనలారా, ఇప్పుడు ఎండలో కాలినడకన ప్రయాణం ఎందుకు? కాస్త ఓపిక పట్టండి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నింపాదిగా చల్లటి పూట మీరు తిరుగు ప్రయాణం చేయవచ్చు కదా అంటూ సాదరంగా సలహా ఇచ్చింది సీతమ్మ తల్లి. ఆ మాటలు విన్న రాజావారు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. అమ్మా సీతమ్మ తల్లి, నీవు అనుకున్నట్లు మేమేమీ అనాథలం కాదు. నేను పిఠాపురం రాజాను. ఈయన మా దివాన్ గారు. మీరు చేస్తున్న అన్నదానం గొప్పతనం గురించి ఆ నోట ఈ నోట విని ఇందులోని నిజానిజాలేమిటో నీకు తెలుసుకుదామని మారు వేషాలతో ఇక్కడికి వచ్చాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్ధరాత్రైనా సరే విశ్రమించకుండా మేము కోరినట్లు పథ్యం భోజనము, మామూలు భోజనము అతి స్వల్ప వ్యవధిలోనే మాకు అందించడం హర్షదాయకం అంటూ చేతులు జోడించి నమస్కరించాడు రాజావారు. రాజాగారు, మీకంటే వయసును చిన్నదాన్ని. మీరు నాకు నమస్కరిస్తే నాకు ఆయుక్షణం అవుతుంది. నన్ను ఆశీర్వదిస్తే చాలు అంటూ వినయంగా తల వంచింది సీతమ్మ. మీ నిష్కలంక ప్రజాసేవ మా మనసును హత్తుకుంది. మేము ఎంతో పొలాన్ని ఇనాంగా ఇచ్చినా మా ఆధ్వర్యంలో నిర్వహించబడే అన్నసత్రాలు ఏదో నామమాత్రంగా ఏ కొందరికో వేళకింత తిండిని అందించగలుగుతున్నాయే కానీ వాటి ప్రయోజనం పూర్తిగా నెరవేరడం లేదు. దానికి కారణం ధర్మసత్రాల నిర్వహణాధికారులలో నిస్వార్థ సేవాభావం కొరబడడమేనని మేము గుర్తించాము. మీ అధీనంలో ఏ ఇనాం భూములు లేకపోయినా మీకున్న పొలంలో పండే పంటనంతా అన్నదానానికి చిత్తశుద్ధితో వినియోగించడమే కాక రేయింబవళ్ళు నిర్విరామ పరిశ్రమ కూడా తోడు కావడంతో సంవత్సరంలోని 365 రోజులు ప్రతిరోజు 24 గంటలు ఇక్కడ అన్నార్తులకు ఆహారం లభిస్తోంది. అంతేకాకుండా మీరు అభ్యాగతుల పట్ల చూపే అవ్యాజానురాగం వల్ల కానీ దయాగుణం వల్ల కానీ వాళ్లకున్న మానసిక క్లేశాలు కూడా తొలగిపోతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు రాజాగారు. నన్ను అట్టే పొగడకండి. చిన్నతనం నుంచి మా నాన్నగారి ద్వారా సంక్రమించిన ఈ సేవా కార్యక్రమాన్ని మా ఆయన అండదండలతో ఏదో నెట్టుకొస్తున్నాను. మీరు రాజాగారిని గ్రహించలేని నా అజ్ఞానాన్ని మన్నించండి. మీకు మృష్టాన్న భోజనాలు అందించలేని నా అసమర్థతకు చింతిస్తున్నాను. నన్ను మీరు మనసారా క్షమించారంటేనే తప్ప నాకు మనశ్శాంతి ఉండబోదు అంటూ రాజాగారి పాదాలకు నమస్కరించింది సీతమ్మ. ఆమె వినయశీలతకు రాజాగారి మనసు వెన్నలా కరిగిపోయింది. అన్న సత్రానికి ఏదైనా సహాయం చేయాలన్న ఊహ మనసులో మెదిలింది. జోగన్న పంతులు గారు, మీరు నిర్వహిస్తున్న ఈ నిత్యాన్నదాన యజ్ఞానికి నా వంతు సాయంగా ఒక గ్రామాన్ని ఇనాంగా ప్రకటిస్తున్నాను. నా ఏలుబడిలోని మీ ఏ గ్రామం మీకు అగ్రహారంగా కావాలో ఇప్పుడే తేల్చి చెప్పండి. ఆ గ్రామాన్ని మీకు దారాదత్తం చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు జమీందార్. జోగన్న పండితులు జోగన్న పంతులు తన భార్య వంక చూశాడు. ఆయనకు అయాచితంగా లభించే అగ్రహారం వల్ల వనగూరే ఆర్థిక స్వావలంబన కళ్ళ ముందు కదలాడింది. కానీ తన భార్య సమ్మతి లేకుండా తాను నోరు జారే దుస్సాహసం చేయకూడదనుకున్నాడు. అందుకే సీతమ్మ రాజాగారికి ఏం సమాధానం చెప్తుందోనని చెవులు రిక్కించి విప్పారిన కళ్ళతో సీతమ్మ వంక ఆసక్తిగా చూస్తున్నాడు. ఇక రాజాగారికి సమాధానం చెప్పే బాధ్యతను కూడా తనపైనే తోసి తన భర్త తెలివిగా తప్పుకున్నాడని పూర్తిగా అర్థమైంది సీతమ్మకు. ఇక తాను రాజాగారికి సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందని అర్థమైంది సీతమ్మకు. తనకు తెలిసిన ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకుని, అయ్యా రాజాగారు, మీరిచ్చే ఇనామును మేము స్వీకరించలేము. మేము నిర్వహించే నిత్యాన్న దాన కార్యక్రమం నిరపేక్షణీయం. కాబట్టి రాత్రి మీకు అన్నదానం చేసినందుకు గాను మీరిప్పుడు ఇచ్చే ఇనాం తీసుకుంటే
ఆ అన్నదానం నిష్ఫలమవుతుంది. దానివల్ల మేము పాపం మూటగట్టుకోవాల్సొస్తుంది. కనుక మీరు వితరణతో ఇచ్చేదేదైనా దాన్ని స్వీకరించరని మా ఆసక్తతను మన్నించ ప్రార్థన" అంటూ 2 చేతులు జోడించి నమస్కరించింది సీతమ్మ. రాజాగారు మరి మరి ప్రార్థించినా ప్రయోజనం లేకపోయింది. దాతకు సరైన దానగ్రహీత దొరకడం కూడా అదృష్టమేనంటారు పెద్దలు. సీతమ్మ లాంటి ఉత్తమ ఇల్లాలికి ఏదైనా సహాయం చేసే అదృష్టం కూడా తనకు దక్కలేదని మనసులో కించిత్ బాధపడ్డాడు రాజావారు. ఇక చేసేదేమి లేక సీతమ్మ వారి ఔదార్యానికి, నిష్కళంక సేవా తత్పరతను మనసులోనే తలుచుకుంటూ దీవాన్‌తో సహా తిరిగి పిఠాపురానికి వెళ్ళిపోయాడు రాజాగారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.